వెల్కమ్ బ్యాక్. 250 మందితో తెలుగుదేశం పార్టీ నూతన కార్యవర్గం కొలువుతీరింది. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్, పొలిట్ బ్యూరో, జాతీయ రాష్ట్ర కమిటీలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు ప్రమాణం చేయించారు. మాజీ సీఎం జగన్ క్రెడిట్ చోరీ డిజాస్టర్ తో గొడ్డలి పార్టీ అనారోగ్యానికి గురైందన్నారు. వైసీపీ నేతలను వదిలేస్తే దేశానికి స్వాతంత్ర్యం తెచ్చామని చెప్తారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఆ పార్టీకి ఒక ఓసీడీ పట్టుకున్నది. నేను మామూలుగా చెప్పడం లేదు ఈ మాట. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, ఇది ఒక వ్యాధి. ఆ వ్యాధిని అందరికీ అంటగట్టడానికి చూస్తున్నాడు పార్టీ మొత్తం. అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అది ఈరోజు క్రెడిట్ చోరీ డిజార్డర్గా కూడా తయారైన అందులో భాగమే ఇది. మీరు అందరూ అనుకుంటున్నారు ఒక జబ్బు ఉండే వ్యక్తి, చాలామందికి మెంటల్ ఇల్నెస్ వస్తూ ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే, దేన్ని లెక్క పెట్టుకోరు. వాళ్ళ ఆశయాలకు అడ్డంగా ఎవరైనా వస్తే ఎంతకన్నా తెగాయించే పరిస్థితి వస్తుంది. వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే ఇప్పుడు జరిగిన సంఘటన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మనం వదిలిపెడితే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. అది నమ్మతారని కాదు, వాళ్ళ మనస్తత్వం. ఇంకో పక్క మీరు గుర్తుపెట్టుకోవాలి, సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు. టీడీపీకి గల్లీ పాలిటిక్స్ తెలుసు, ఢిల్లీ పాలిటిక్స్ తెలుసు అని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారమే ఎజెండాగా ముందుకు సాగుతామన్నారు. వైసీపీ పాలనలో కేసులు పెట్టినా భయపడకుండా పోరాడిన కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు క్రెడిట్ చోరీ జబ్బున్న నాయకుడు ఉన్నాడు. సారీ, మన రాష్ట్రంలో కాదు, బెంగళూరులో ఉంటాడు ఆయన. ఇప్పుడు అయింది బెన్ తాహై 3 రోజులు బెంగళూరులో, ఒకరోజు తాడేపల్లిలో, 3 రోజులు హైదరాబాద్లో ఉన్న వ్యక్తి. ఒక కంపెనీ తీసుకురారు, ఒక పని పూర్తి చేయరు. మనం తీసుకొస్తేమో మేం చేసామంటారు. విచిత్రం ఏంటంటే గూగుల్ ఒక అద్భుతమైన ఉదాహరణ. మేము తీసుకొచ్చామని క్రెడిట్ చోరీ చేసాక ప్రయత్నిస్తారు. చలో తీసుకోండి రాబాయ్ అంటే ఏకంగా వాళ్ళ ఎంపీఏ కోర్టుకు వెళ్ళి అలాంటి కంపెనీకి భూములు ఎట్టిస్తారని పిల్లేస్తారు.